స్టార్ 9 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన. చిన్నయ్య హత్య కేసులో అసలు దోషులను పట్టుకోవాలి, ఎంఆర్పీఎస్ డిమాండ్. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణను కలిసిన బారా షాహీద్ దర్గా కమిటీ సభ్యులు. నేను ఎక్కడికి పారిపోలేదు, పారిపోయేది దాన్కొనేది నా రక్తంలోనే లేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగా మురళి మీడియా సమావేశం. నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన. చిత్తూరు జిల్లా జగన్ పర్యటనలో ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై వైసీపీ గూండాల దాడిని ఖండిస్తూ ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద జర్నలిస్టులు ఆందోళన ధర్నా చేపట్టారు. నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్ వద్ద జర్నలిస్టుల ఆందోళన ధర్నా చేపట్టారు. పలు పత్రికలు, మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు. వారంతా జగన్ వైసీపీ గూండాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడికి పాల్పడ్డ వైసీపీ గూండాలని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు నేత ఇసనాకుల మల్లికార్జున జర్నలిస్టులు మాట్లాడుతూ ఏపీలో అశాంతి అలజడి సృష్టించేందుకు జగన్ ఆ పార్టీ నేతలు చేస్తున్న కుట్రల్ని తిప్పికొట్టాలంటూ ప్రజల్ని కోరారు. ఆంధ్రజ్యోతి డిప్యూటీ చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి హేయమన్నారు. వైసీపీ ఇలాగే అరాచకాలు కొనసాగిస్తే ప్రజలందరూ తగిన బుద్ధి చెప్తారని అన్నారు. ప్రజలందరూ కూడా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించాలి. వైసీపీ ఏదైతే ఉందో ప్రతిరోజు కూడా ఎక్కడికి వస్తారో, జగన్ ఎక్కడికి వస్తారో అని ప్రజలందరూ కూడా భయంతో భీతిల్లిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకమైనటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా దాడులు, మర్డర్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిత్తూరు జిల్లాలో ఆంధ్రజ్యోతి చీఫ్ ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన దాడి చేయటం, అతను ఈరోజు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు. ఒక మామూలు సాధారణ ఉద్యోగులపైన ఈ విధంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్టు? వైసీపీ గోండాలు గంజాయి బ్యాచ్ల్ని ఎంటబెట్టుకొని రప్ప నరుకుతాము, డిఎస్పీ చేయి నరకండి అంటూ అధినేతే ఆదేశాలు ఇవ్వటం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దీనిపైన సీరియస్గా యాక్షన్ తీసుకోవాలా. జర్నలిస్టులు అంటే ప్రతి ప్రభుత్వంలో కూడా చులకన భావం ఏర్పడింది. విలేకరులు, అలాగే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు అందరికి కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి చట్టరీత చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ అధినేత జగన్కి జర్నలిస్టులందరి తరఫున ఒకటే చెప్తున్నాం, మీరు ఎవరైనా చంపాలంటే కత్తులు కటార్లే కావాలి, కానీ ఒక జర్నలిస్ట్గా తలుచుకుంటే పెన్ను చాలు, పెన్నుతో ఏమైనా చేయగలరు. కానీ మా సంస్థలు క్రమశిక్షణతో మెలగండి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉండండి, ఎవరు అవినీతి అక్రమాలు పాల్పడినా వారిపైన వార్తలు రాయండి అని చెప్తాయి. మా సంస్థలు చెబుతున్న ప్రజాస్వామ్య పద్ధతిలోనే మేమంతా నడుచుకుంటున్నాం కాబట్టి నడుచుకుంటూ ఉన్నాం. ఈ విషయాన్ని గమనించండి. అలాగే గతంలో కూడా ఆంధ్రజ్యోతి విలేకరులు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ల పైన అనేక మార్లు దాడులు జరిగాయి. ఇది కరెక్టే కాదు. ప్రజలందరూ కూడా ద్వేషిస్తున్నారు, చీకొడుతున్నారు, చేదరించుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై శివకుమార్పై దాడి చేయడం వైసీపీ గుండాలకు ఇది న్యాయమైన చర్య కాదు. ఇదే విధంగా వైసీపీ గుండాలు ప్రతి విలేకరుపై దాడి చేయడం, మీటింగ్ రావడం మా ఆనవాది. జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడికైనా పోతాడు, కానీ అడ్డుకునే శక్తి ఎవరికి లేదు. కానీ ప్రతి పార్టీకి కానీ విలేకరుల మీద దాడి చేయడం, వాళ్ళ స్టూడియోల మీద దాడి చేయడం అది తప్పు. దాన్ని పూర్తిగా జర్నలిస్టులు ఖండిస్తున్నాం. ఇక నుంచి ఏ పార్టీ, అది తెలుగుదేశమా, అది వైసీపీ అనేది లేకుండా జర్నలిస్టుపై ఎవరు దాడి చేసినా ముక్త కన్నతో ఖండించే విధంగా జర్నలిస్టు ఈ సంఘాలు ఇంకా తయారవుతున్నాయని గుర్తించుకోవాలి అన్ని పార్టీలు. ఇదే మా హెచ్చరిక. ముఖ్యంగా అసలు మేము జర్నలిస్ట్ అనేవి ఎక్కడికైనా పోతామండి. మీరేమైనా కోర్టుకు పోండి, ఏమైనా ఉంటే వాళ్ళ మీద వేసుకోండి కోర్టుకి. అంతేగాని యూనియన్ పరంగా కానీ జర్నలిస్టుల పరంగా కానీ ఎవరైనా కానీ దాడులు కానీ చేస్తే ఇంకా జర్నలిస్ట్ యూనియన్ సహించమని గుర్తు చేస్తున్నాను. మరి వైసీపీ కూడా బరి తెగించి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై ఈ విధంగా దాడి చేయడం అన్యాయం. దాడి చేసిన వారు వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అది డిమాండ్ కానీ మేము కానీ అరెస్ట్ కానీ చేయకపోతే తీవ్ర స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.
శివప్రసాద్ పై దాడి జరగడం చాలా హేయమైన చర్య కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ఇట్లాంటి దాడులు కానీ ఇంతకుముందు జరిగిన దాడులను ఖండించాం, ఈ దాడిని కూడా ఖండిస్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు కావాలంటే ఏవైనా తేల్చుకో కోట్లలకు పోయి, అంతేగాని జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం ఖబర్దార్, మీ అంతు చూడడానికే మేము జర్నలిస్టులు పాత్ర చేశాం. ఖబర్దార్. 2 నెలల క్రితం నెల్లూరు పట్టణంలోని అయ్యప్ప గుడి సెంటర్లో ఉదయగిరికి చెందిన గొల్లపల్లి చిన్నయ్య అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేయబడ్డ కేసును పోలీసులు తప్పుద్రోవ పట్టిస్తున్నారని, అసలు నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని శుక్రవారం ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ హత్యకు గురైన గొల్లపల్లి చిన్నయ్య కలువైకి చెందిన రిటైర్డ్ డాక్టర్ సత్యనపల్లి ఓబులరాజు, వారి కుటుంబం చిన్నయ్య కుటుంబంలో చాలా సన్నిహితంగా ఉండేవారని, ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని, కానీ మృతుడు చిన్నయ్యకు మాకు ఎలాంటి సంబంధం లేదని ఓబులరాజు చెప్పడం మాకు వారి కుటుంబంపైనే అనుమానం ఉందని తెలిపారు. ముద్దాయిగా టీచర్ సరస్వతి వెంకటేశ్వర్లను అరెస్ట్ చేసినప్పటికీ ఆయన పాత్రతో పాటు అసలు సూత్రధారులు డాక్టర్ కుటుంబమేనని, పోలీసులు ఈ కేసును తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పై అధికారులు స్పందించి కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఏది మాట్లాడినా డాక్టర్కి సంబంధించిందే, డాక్టర్కి సంబంధించి మాట్లాడేవాళ్ళు. డాక్టర్ ఓబులరాజు డాక్టర్ ఆమెతోనే బాగా మాట్లాడు. నైట్ 1 గంటకు మాట్లాడినా మాట్లాడుతుడు, 2 గంటలకు మాట్లాడినా మాట్లాడుతుడు. మనం ఏదైనా అడిగితే మమ్మీ డాడీ అన్న ఇదిలోనే మాట్లాడాడు. చనిపోతాడన్న 20 రోజులు కూడా మా దగ్గరికి వచ్చి చిన్న చిన్న పిల్లలు వచ్చిందో, నీ పిల్లలు అమ్మడి పిల్లల్లాగా ఉంటారు, ముద్దుగా ఉంటారని కూడా పిల్లల్ని కూడా దగ్గర తీసుకొని కూడా మాట్లాడేది. ఆ లోపల అంతా చేసేసింది. వాళ్ళకి తెలియకుండా ఏది జరగదు. ఆ ఇంటి పునాది కానించి మొత్తం మా ఆయనే కట్టించిండు, మా చిన్నయ్య కట్టించిండు. కనీసం ఇంత జరిగింది, చిన్న కార్యమైనా మా ఇంటికి వస్తుంది, చిన్న పురుడైనా కానీ మా ఇంటికి వస్తారు. ఇంత జరిగితే ఇంత నోరు లేని బిడ్డలు వేసుకొని నేను రోడ్డు నిలబడితే ఇంత జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడాలి. అది ఏమైంది, ఎందుకు జరిగింది వాళ్ళకి తెలియకుండా ఏం జరగదు. మొత్తం వాళ్ళ సంవత్సరంలోనే జరిగింది. కనీసం ఆ హాస్పిటల్కి కూడా రాలే, నా పిల్లల సైడ్ కూడా చూడలేదు. ఇంత కష్టంలో మేము ఉన్నప్పుడు కనీసం ఏమైందని కూడా అడగాలి కదా. అంత జరిగినప్పుడు కూడా ఇంత నిర్లక్ష్యం, పోలీసులు కూడా ఇంత నిర్లక్ష్యం చేస్తారని నేను అనుకోలేదు. నాకు నా బిడ్డలకు న్యాయం కావాలి. ఏమైనా చేసి నన్ను నా బిడ్డలకి కనీసం చిన్న మేడం 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 అనే మాట్లాడేవాడు. డాక్టర్ ఓబులరాజు వాళ్ళు లేరు అని మాటలే అంటున్నారు. లేదు, మా దగ్గరగా కూడా పిలిచి మాట్లాడించలేదు. కనీసం ఇంతవరకు ఫోన్ చేసి ఎలా ఉండవు అని కూడా అడిగిన వాళ్ళు లేరు. వాళ్ళ మీదనే నా అనుమానం, నా డౌట్ మొత్తం వాళ్ళ మీదనే. వాళ్ళు లేని ఏం జరగదు. ప్రతి విషయాన్ని పూసకొచ్చినట్టు మేము జిల్లా అధికారులకు కానీ, లేదా డిఎస్పీ గారికి కానీ, లేదా ఐఓగా ఉన్నటువంటి వారికి పూసకొచ్చినట్టు ప్రతి విషయం చెప్పినా 100కు 100% కేసు మొత్తము డాక్టర్ కుటుంబం చుట్టూ తిరిగినా అన్ని వేళ్ళు లేదా అన్ని సాక్ష్యాలు, అన్ని ఆధారాలు వాళ్ళ వైపు చూపిస్తున్న ఫైనల్గా పోలీసులు మరి డాక్టర్ ఫ్యామిలీని తప్పించి ఒక ఉపాధ్యాయుడిని, సహకారి మాత్రమే ఉపాధ్యాయుడిని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. అతని పాత్ర ఉంది, సహకారం ఉంది. మరి ఆ సహకారంతోనే ఆయన సహకరిస్తేనే వీళ్ళు ఈ హత్య చేశారనేది కూడా మేము అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి, అనేక వీడియోలు ఉన్నాయి. మరి చిన్నయ్య గారి ఫోను దాదాపు జరిగింది. వాళ్ళ మీద సరైనటువంటి విధానం లేదు. వాళ్లకు పొలిటికల్ సపోర్ట్ ఉన్నది, వాళ్ళకు ఆర్థికపరమైనటువంటి సపోర్ట్ ఉన్నది, వాళ్లకు డిపార్ట్మెంట్లో కూడా సహకరించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కేసు విచారిస్తున్నటువంటి ఐఓ గారుగా కోర్టు టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మన రోసయ్య గారు ఐఓగా ఉన్నారు. మరి ఆ కేసులో మరి డాక్టర్ గారి కమ్యూనిటీకి సంబంధించినటువంటి 2 పోలీసుల పాత్ర ఖచ్చితంగా ఉందనేది కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అదే రోజు మా హత్య జరిగిన రోజు మా యొక్క సోదరుని యొక్క ఫోన్తోనే డాక్టర్ గారు వాళ్ళ మిస్సెస్కు ఫోన్ చేసి తక్షణము నువ్వు మన బంధువు అయిన పలానా సిఐతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అది మేము కల్లారా మా చెల్లితోనే మాట్లాడాడు. అంటే ఆ సిఐ గారు టౌన్లో విధులు నిర్వహిస్తున్నారు, ఆయనకి డిపార్ట్మెంట్లో సహకారం ఉంది. ఇవన్నిటి విషయాల మీద
మేము ఈరోజు కలిసి వినతిపత్రం ఇచ్చి శాంతియుతమైనటువంటి నిరసన కార్యక్రమంలోనే మేము ముందుకు పోతున్నాం. మరి ఏది ఏమైనా చిన్నయ్య కుటుంబానికి న్యాయం జరగాలి, అసలైన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి, కేసును విచారించదే తప్పుదోవ పట్టించి కేసు నీరుగార్చినటువంటి పోలీసులపై కూడా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తూ ఎంఆర్పిఎస్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్. నెల్లూరు జిల్లాలో గొల్లపల్లి చిన్నయ్య మాదిగా హత్య జరిగి 2 నెలలు కావస్తున్న ఆ కేసు పైన ఇంతవరకు పురోగతి లేకపోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఎలాంటి ఆధారాలు లేని కేసులనే ఛేదిస్తూ మరి వాళ్ళకి శిక్షలు వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఎంతో టెక్నాలజీ వచ్చింది, నార్కో టెస్టులని అయ్యని చాలా టెక్నాలజీ వచ్చింది. ఎలాంటి ఆ దోషులను గుర్తించాలి, వాళ్ళని శిక్షించాలి. అట్లానే మరి చిన్నయ్య చనిపోవటం వల్ల ఆ కుటుంబం రోడ్డున పడింది, పిల్లలు, భార్య, తండ్రి. మరి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంకా తాత్సారం చేస్తే ఈ ఉద్యమాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కూడా విస్తరించి పోలీసుల మీద, ప్రభుత్వాల మీద కూడా ఒత్తిడి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అది రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణను కలిసిన ఆరా షాహిద్ దర్గా సిటీ కమిటీ సభ్యులు, గంధ నిర్వాహకులు సయ్యద్ గయాజ్ ఆధ్వర్యంలో మంత్రి నారాయణ, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డిలను సన్మానించిన కమిటీ సభ్యులు. పవిత్ర గంధాన్ని అందజేశారు దర్గా కమిటీ సభ్యులు. రొట్టెల పండుగ ఏర్పాట్లను ఘనంగా చేయించాలని మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు వారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3వ డివిజన్ మాజీ చైర్మన్ షేక్ బాషా, కార్యవర్గ కార్యదర్శి సయ్యద్ ఖాదర్ బాషా, దర్గా కమిటీ మెంబర్లు షమీం, షఫీ, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అన్నీ ఇస్తా ఉంటారు అంత వైరల్ తీరా ఓకే అని చెప్పండి. ఓకే వెనకాల తీసుకో. తీసుకో ఫుల్ ఫోటో తీరా అందరినీ ఫోటో. ఓకేనా? ఓకే అని చెప్పు. ఓకే సార్. ఓకేనా? ఎక్కడికి పారిపోలేదు, పారిపోయేది, దాక్కునేది నా రక్తంలోనే లేదు. ఎంత దూరమైనా పోరాడుతాం, భయపడే ప్రసక్తే లేదు. చేతికి నొప్పి ఉండటంతో చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని వచ్చా. కొంతమంది తాను పారిపోయినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను నెల్లూరు వదిలి వెళ్ళి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అందరికీ నమస్కారం. ఈ మధ్యన 7వ తేదీ రాత్రి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న నాకు చెయ్యి నొప్పుండి మద్రాసుకు వెళ్ళాను. ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళాను. మా డాక్టర్ గారికి చూపించుకున్నాను. మెడిసిన్స్ రాసిచ్చారు, తెచ్చుకున్నాను. ఈ లోపల ఇక్కడ కొంతమంది భజన పరులు ప్రసన్న కుమార్ రెడ్డి కనపడడం లేదు, భయంతో దాక్కున్నాడు, ఇవన్నీ ఏదో వాగుతున్నారంట. ఇది నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్లడ్. భయపడేది మనలో లేనే లేదు, మా కుటుంబంలో లేనే లేదు. ఎంత దూరమైనా పోతాం, ఎంత ఫైట్ అయినా చేస్తాము. మాకు ఆ బుద్ధులు లేవు. దాంకోవాలా, బెయిల్ వచ్చేదాకా అక్కడ ఉండాలా, ఇక్కడ ఉండాలా, ఎవరికి కనబడకూడదు అనేది నా మనసులోనే లేదు. నిన్న అనుకొని నొప్పి ఎక్కువగా ఉంటే మెడ్రాసు పోయి చూపించుకొని ఈరోజు మార్నింగ్ బయలుదేరి వచ్చా. ఎందుకంటే నిన్న సాయంత్రం 4 అయిపోయింది చెన్నైకి పోయేటప్పుడు.
చూపించుకొని వచ్చాను. అదంతా హాస్యాస్పదం. ఆయన కనబడడం లేదు, ఏడవపోతాను నేను. రండి, ఇప్పుడు వస్తారా, అరెస్ట్ చేస్తారా, తీసుకెళ్ళండి. నేనే పిలుస్తున్నా కదా పోలీస్ డిపార్ట్మెంట్ని, ఆమెని ఆ రాజమాతనే దగ్గర పెట్టుకొని రమ్మనండి, అరెస్ట్ చేసి తీసుకెళ్ళమనండి. నాకేం అభ్యంతరంలా, జైల్లో పెట్టినా హ్యాపీగా ఉంటా. కానీ జరిగిన దాని మీద మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ నిజాయితీగా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి, మా ఇంటి మీదకి వచ్చిన వాళ్ళ వీడియోస్ అంతా ఉన్నాయి. దాంట్లో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళ పేర్లు నేను చెప్పను, అందరికీ తెలుసు మా వాళ్ళందరికీ. ఆ నలుగురు ఎవరో. ఇది మంచి సాంప్రదాయం కాదు, ఎవరికి కూడా జరగకూడదు ఈ విధంగా. అందులో నెల్లూరు జిల్లాలో చాలా మంచి జిల్లా మంది. ఒకరు ఎలక్షన్స్ లో తిట్టుకుంటాం, మరలా స్నేహపూర్వకంగానే ఎక్కడ కనబడ్డా మాట్లాడుకుంటాం. ఆ విధంగా ఉండాలి గాని ఏదో ఒక పదవి వచ్చిందని చెప్పి విచ్చలవిడిగా చేయడము. ఆమె చెప్పిందంట, ప్రసన్న కుమార్ రెడ్డి కాళ్ళు చేతులు కట్టి నా కాళ్ల కింద పడండి తెచ్చండి, చూద్దాం అది కూడా రమ్మనండి, ఎవడొస్తాడో రమ్మనండి, ఉన్నా ఇక్కడనే నేను మాట్లాడొచ్చా ఆ మాట. అంటే నడమంత్రపు సిరి కాబట్టి మధ్యలో వచ్చిన డబ్బుతో అహంభావంతో ఈ వ్యవహారాలన్నీ చేస్తా ఉంది. ఆయన భగవంతుడు చూస్తున్నాడు, ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష వేస్తాడు. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడిని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై రౌడీ మూకలు మారణాయుధాలతో దాడి చేయడం దారుణమని, నెల్లూరు అంటే ప్రశాంత వాతావరణంలో రాజకీయాలు ఉంటాయని అన్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ ప్రశాంతత వాతావరణం పోయిందని అన్నారు. దాడి విషయంలో పోలీస్ వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, జిల్లా ఎస్పీ కార్యాలయంకు కూతవేటు దూరంలో ఘటన జరిగితే ఎస్పీ పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. రాజకీయ విమర్శలు చేస్తే ప్రజల్లో తేల్చుకోవాలి కానీ దాడి చేయడం దారుణమని అన్నారు. దాడిపై ఇంతవరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంలో ఆశ్చర్యం ఏమిటని ప్రశ్నించారు. 7వ తేదీ 8:45-47 అంటే పట్టపగుల్లాగా ఉంటుంది టౌన్లో. ఆ వాతావరణంలో ఆ టైంలో ఓపెన్గా వచ్చి మరి మారణ ఆయుధాలు కూడా, భయంకరమైనటువంటి ఆయుధాలు, సుత్తులు, సమిట్లు, గడ్డపార్లు అన్నీ ప్రీ ప్లానెడ్గా. ఈ సందర్భంగా మాకు ఫోన్లు వస్తే, అందుబాటులో ఉండే నెల్లూరులో ఉండే వాళ్ళకందరికి ఫోన్లు వస్తే, సరే ఏదో ఆకతాయిలు పోతూ మోటార్ బైక్లో రాళ్ళేసిపోయి ఉంటారేమనే ఉద్దేశంతోనే మేము ఎంటర్ అయినాం. కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే నిజంగా ప్రజాస్వామ్యం అందరూ చూడాలనేది నా మనవి. నేను అనేక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడాను. చెప్పడం కంటే కూడా అక్కడ వాతావరణం ప్రజాస్వామ్య శ్రేయోభిలాషులందరికీ, మేధావులకి, తటస్థులకి, అదే రకంగా తెలుగుదేశం పార్టీలో మనసున్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మీరు చూడండి, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా నెల్లూరీలంటేనే లౌకికవాదులు, చాలా మనసు నొప్పించకుండా మాట్లాడే వ్యక్తిత్వం ఉంది కాబట్టి కాంట్రాక్టర్గా పోయినా, ఉద్యోగాల్లో పోయినా, ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో గొప్పగా వాతావరణం తెచ్చి నెల్లూరుకి కీర్తినిచ్చారే తప్ప ఎక్కడ కూడా అబ్బా నెల్లూరు అనిపించే వాతావరణం ఇవ్వలేదు. హోటల్ రంగం కావచ్చు, కాంట్రాక్టర్ రంగం కావచ్చు, ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా అంత ఇతరుల మనసు నొప్పించకుండా గౌరవప్రదంగా జీవించే మనస్తత్వం. అందరూ బతకాలి, అందులో మనం గొప్పగా బతకాలని చిన్నపాటి స్వార్థం, అందరూ నాశనం అయిపోవాలనే ఆలోచన నెల్లూరులకు ఎవరికి లేదు. ఆ గడ్డ ప్రభావమో ఏమో, ఎవరు వెళ్ళినా ఏ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, అందరూ కూడా అన్ని రంగాల్లో గొప్ప కీర్తి తెచ్చుకున్నారు. యూనివర్సిటీలో చదివిన నెల్లూరులో ఉండేవాళ్ళు అంటే, అబ్బా నెల్లూరు మీకు చాలా పొలైట్ అనే మాట, పొలైట్ అనేది నెల్లూరుకి అంత అవినాభాసంతో అది పటాపంచలు అయిపోయింది. బాధ నిజంగా. లోపలికి వెళ్తానే వాతావరణం చూస్తే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒక సీనియర్ ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, వాళ్ళ నాన్నగారు పోరాట పటిమ కలిగిన యోధులు ఆయన శ్రీనివాసులు గారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో నుంచి దాదాపు 4 సార్లు 3 సార్లు గెలిచారు ఆయన. అంటే 61 నుంచి రాజకీయాల్లో సుదీర్ఘంగా ఉన్నటువంటి కుటుంబం. అట్లాంటి కుటుంబం మీద అరాచక శక్తుల్ని పంపిస్తే అది ఎవరు పంపించారనేది తేల్చాల్సింది పోలీసు వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పటికీ నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం అంటే బాధాకరం వేస్తుంది. భారతదేశ చరిత్రలో అత్యుత్తమైనటువంటి సర్వీస్ ఉండేది
ఎన్నో ఉన్నా రెండింటిని మాత్రం ఎక్కువగా అత్యుత్తమ సర్వీస్ అంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్, ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ ఒకటి, ఇండియన్ పోలీస్ సర్వీస్ ఒకటి. ఈ రెండు వ్యవస్థలు అంటే అన్నిటి మీద లింకులు ఉండే వ్యవస్థలు ఇవి. ఇవంటే అతీతులుగా నిజాయితీకి నిబద్ధతకి అతీతులుగా వీళ్ళు నిజాయితీకి నిబద్ధతకి అనుకూలంగా వీళ్ళు ఉంటారు, అన్యాయానికి అతీతులుగా పనిచేస్తారు, కుటుంబం బంధుప్రీతి కానీ రాజకీయ ఒత్తిళ్ళు కానీ అతీతంగా పనిచేస్తారని ఒక పేరుండేది. ఈరోజు వాతావరణం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో జర్నలిస్టుల ఆందోళన. చిన్నయ్య హత్య కేసులో అసలు దోషులను పట్టుకోవాలి, ఎంఆర్పీఎస్ డిమాండ్. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణను కలిసిన బారా షాహీద్ దర్గా కమిటీ సభ్యులు. నేను ఎక్కడికి పారిపోలేదు, పారిపోయేది దాన్కొనేది నా రక్తంలోనే లేదు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా గూడూరులో వైసీపీ ఎమ్మెల్సీ మేరిగ మురళి మీడియా సమావేశం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్టార్ 9 లైవ్.